కైలాసరం అమ్మవారి గుడి గతంలో ఒక దొంగ వచ్చి నిలబడిపోయాడు. అక్కడ నిలబెడుతుంది అమ్మవారు. ఎలా జరిగింది అది? అప్పుడు ముందుసారేమో అమ్మ నాకేం లేదు బత్యం, ఏదో నాకు పెట్టాలా ఇచ్చా అంటే గుడి తలుపులు తీసిందంట అమ్మ. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు అలాంటి గుడి తలుపులు చేస్తుంది కదా అనేసి దొంగతనం చేశారు. అమ్మవారు నగలై పట్టుకోడు. మరి ఎలా దొరికాడు? ఇప్పుడు పట్టేసుకున్నారు కదా. ఎలా అక్కడికి ఎలాగా పట్టుకున్నారు జనం? అలా పట్టుకున్నాడంటే ఇది దొంగతనం ఇక్కడ జరిగింది కాబట్టి ఆ దొంగడు నువ్వే పట్టివ్వాలా మాకి అని అంటే నిలబెట్టింది. నా టైంకి అక్కడికి వచ్చాడా? రప్పించింది. నిలబడిపోయాడు వచ్చి రప్పించేసింది. అది చెప్పాడా? నిలబెట్టేసింది. అది చెప్పాడా ఇలా ఇలా జరిగింది? ముందు అన్నం లేదంటే అన్నాను, తర్వాత ఇలా చేశాను అని ఒప్పుకున్నాడు. నగలు కూడా ఇచ్చేసారా? ఆ నగలు పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారు కదా, పోలీస్ స్టేషన్లో ఇచ్చారు అతనికి. అది జరిగింది అందులోనే జరిగింది. ఇచ్చేసారా అప్పుడు అన్నీ? అందరు అన్ని ఇచ్చేసారు. సరే, ఎక్కడ వెళ్ళొస్తున్నా అక్కడ గుడి అమ్మవారి దారి మార్కెట్కి వెళ్ళే దారిలో ఇలా మళ్ళీ తిరిగితే చిన్న గుడి అమ్మవారి గుడి. అమ్మవారి గుడే మనం తెలిసిన వాళ్ళందరూ చూస్తారు కదా అమ్మవారిని. అయితే మొత్తం మీద మనుషులు కష్టపడాలి. అమ్మవారి నగలు గట్ట తీసుకుంటే కష్టపడి పని చేసి బతకాలి, అప్పుడే మంచిది. అంతేగాని ఇలా చేస్తే ఇవాళ కాబట్టి రేపన్నా తల్లి ఇవాళ కాకపోతే రేపన్నా తల్లి వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళు శిక్ష ఇస్తుంది. అంటే అన్ని నిలబెట్టేసిన దొంగ తీసుకొచ్చి నిలబెట్టింది కదా. అంటే మనుషులు మంచిగా బతకాలన్నమాట. తల్లి మన్నం చేస్తే అమ్మవారు మన్నం చేస్తారంటే తప్పు. సరే.